నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. భారత క్రికెట్ జట్టు ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు WTCలో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విన్నర్ స్థానానికి కంటెండర్గా ఉన్నటువంటి భారత జట్టు అట్టడుగు స్థాయికి ఎందుకు దిగజారిపోతుంది? నెంబర్ 1. నెంబర్ 2, T20 వరల్డ్ ఛాంపియన్ 2 times వరుసగా రోహిత్ సారథ్యంలో ఒకసారి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్. అట్లాంటిది ఐర్లాండ్ లాంటి ఒక చిన్న టీంతో వాడు డెవలప్ కాకూడదని లేదు, వాడు కూడా బాగా ఆడకూడదని కూడా కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కంటే పెద్ద స్థాయిలో ఆడతారని అనుకోలేము. అట్లాంటి టీమ్స్ని సునాయాసంగా ఓడించినటువంటి ఇండియన్ క్రికెట్ టీం ఇంత దారుణంగా 0-2తో వైట్ వాష్ గురి కావడం. తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం పోయింది, మిగిలిన 4 మ్యాచ్లు ఓటమి. మళ్ళీ 0-4తో వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు 4-0తో. ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోతుంది ఇండియన్ క్రికెట్? రిమోట్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది, అవి ఎట్లా ఉంటాయో తెలియదు, దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఐపీఎల్లో ఆడుతున్నటువంటి నిస్సారమైనటువంటి పిచ్చులు మాత్రమే ఓ మహాద్భుతమైనటువంటి పిచ్చులుగా, వాటి మీద మేము చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ చాలా గొప్పది, మహాద్భుతంగా చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒకవేళ తెలియదు. ఆ T20 క్రికెట్ షాడోస్ నుంచి బయటికి రావడం అనేది భారత జట్టుకు తెలియట్లేదు. టెస్ట్కి అసలు టీం ఉందో లేదో కూడా తెలియదు యాక్చువల్గా, నిజం మాట్లాడితే. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు భారత జట్టుకు వచ్చింది? ఒకప్పుడు స్పిన్ విభాగంలో భారత జట్టు నెంబర్ 1గా ఉండేది ఎప్పుడైనా సరే. పురాతన ఎర్రపల్లి ప్రసన్న, లేకపోతే బిఎస్ చంద్రశేఖర్, అక్కడ దాకా కూడా వెళ్ళక్కల, రీసెంట్ పాస్ట్లోకి వెళ్ళినా సరే అద్భుతంగా ఉండేది. అటువంటిది ఆల్రౌండర్స్ అని కొట్టుకు చావడంతోనే సరిపోతుంది, కానీ నిజమైనటువంటి స్పిన్నర్స్, అద్భుతమైనటువంటి రిస్ట్ స్పిన్నర్స్ ఉండి కూడా మనం ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం? తెలియదు, సమాధానం లేదు. ఎవరు ఏ బ్యాటింగ్ ఆర్డర్లో వస్తాడో ఎవరికి తెలియదు. మామూలుగా ఒక ఆర్డర్ ఉంటుంది, మామూలుగా 1 down 2 down 3 down 4 down ఒక సిస్టమ్ ఉంటుంది. అప్పటి పరిస్థితిని బట్టి ఒకవేళ ఏదన్నా అవి మరీ అధ్వానంగా ఉంటే నిలబడే ప్లేయర్నో, లేదా ధాటిగా ఆడుతుంటే స్లాగ్ చేసేటటువంటి వాళ్ళను పంపించడం సాంప్రదాయం. కానీ ఇప్పుడు అట్ట కాదు, ఎవరి స్థానమో సుస్థలం కాదు, ఎవరే పొజిషన్లో వస్తారో తెలియదు. ఎందుకు ఇట్లాంటి దయనీయ పరిస్థితి? చాలా బాధాకరం. క్రికెట్ అభిమానులకి, ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా వేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఇది. సరే, రోహిత్ శర్మ అంశంలో జరిగినవన్నీ మనం చూసాం, విరాట్ కోహ్లీ విషయంలో జరిగినవి చూసాం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించినటువంటి ప్రస్తావనే అసలు లేదు యాక్చువల్గా, కానీ ఎంత పెద్ద స్థాయిలో దాని గురించి చర్చ జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు లండన్ వెళ్ళకూడదా? వాళ్ళు కూడా వెకేషన్కి లండన్ వచ్చారు, ఎలాగో వచ్చారు కదా అని వాళ్ళు స్టేడియంకి వచ్చారు, ఇతరున్న చోటుకి. వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు కాబట్టి ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పి ఒక పెద్ద వార్త. దానికి మళ్ళీ BCCI వర్గాల ధృవీకరణ, ఎవరు ధృవీకరిస్తారో తెలియదు ఎవరికి. చివరికి BCCI డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇస్తే కానీ అది తగ్గలేదు. రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడి చివరి లాస్ట్ పాయింట్గా నేను రిటైర్ కావట్లేదు, దయచేసి నా మీద అనవసరమైన వార్తలు రాయకండి అని చెప్పేదాకా వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో? BCCI ఏం చేస్తుంది? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఏం చేస్తున్నాడు? కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడు? సమాధానం లేని ప్రశ్నలు అన్నీ కూడా. ఇదే అంశం మీద ఇవాళ మనతో మాట్లాడడానికి ఇద్దరు ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ ఎనలిస్ట్, క్రికెట్ చాలా అద్భుతంగా చెప్పగలిగినటువంటి అనుభవం, విశేషమైనటువంటి అనుభవం సంపాదించినటువంటి చొప్పరపు కృష్ణారావు మనతో ఉన్నారు. నమస్తే కృష్ణారావు గారు. అటు కిషోర్ మనతో ఉన్నారు. నమస్తే కిషోర్. వాళ్ళిద్దరితో మాట్లాడి భారత జట్టు యొక్క దుస్థితికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, మీరు చెప్పండి, ఎందుకు భారత క్రికెట్ జట్టు ఇట్లాంటి స్థాయికి దిగజారిపోయింది? WTCలో నెంబర్ 1 పొజిషన్కి కంటెండర్ అయినటువంటి భారత జట్టు ఈరోజు అట్టడుగున ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 times T20 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి భారత జట్టు, చరిత్రలో మొట్టమొదటిసారి వరుసగా 2 సార్లు గెలవడం, అలా గెలిచినటువంటి భారత జట్టు ఎందుకు ఇంత దయనీయంగా ఐర్లాండ్ చేతిలో, ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా భంగపడింది? ఎవరు కారణం? ఎవరు? ఏం జరుగుతోంది దీని వెనకాల? అంటే హైప్, చాలా ఎక్కువ హైప్ ఇండియన్ క్రికెటర్స్, ఇండియన్ క్రికెట్ సిస్టమ్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణము, సరే క్రికెటర్స్ని మనం సెలబ్రిటీస్గా ఎండార్స్ చేసి వాళ్ళని ఎలివేట్ చేసి
దేశవ్యాప్తంగా మతం తర్వాత మతంలాగా క్రికెట్ను మనం ఫాలో కావడం అన్నది మనం అంటే ఎవరు ఎండార్స్ చేస్తున్నారు? ఎండార్స్ అంటే కామనర్స్, మీడియా, ఎవ్రీబడి, బిజినెస్ హౌసెస్ అందరూ కూడా. ఇక్కడ క్రికెట్కి సంబంధించినంత వరకు ఆ స్థాయి ఇవ్వడం వలన మీరు అన్న ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఉందో అది అకౌంటబిలిటీ, జవాబుదారితనం కానీ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కానీ, ఈ రెండు కూడా ఇండియన్ క్రికెట్ సెలెక్షన్స్లో తర్వాత ఇండియన్ క్రికెట్ను నడిపిస్తున్న తీరులో చాలా సందర్భాల్లో కనబడట్లేదు. ఇక్కడ అంటే ఒక కన్వెన్షన్ ఇంతకుముందు ఉండేది, ఏమని మీరు ఒక టీంని అనౌన్స్ చేసినప్పుడు ప్రత్యేకించి సెలెక్టర్స్, వీళ్ళైతే కోచ్ లేదంటే మెయిన్లీ సెలెక్టర్స్, వీళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేవాళ్ళు. దాంట్లో వీళ్ళని మేము ఎన్నుకున్నాము, వీళ్ళని సెలెక్ట్ చేశాము, సెలెక్ట్ చేయని వాళ్ళని ఎందుకు చేయలేదు అని కూడా మీడియా కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి ఒక రీజనబుల్ లాజికల్ ప్రజెంటేషన్ ఉండేది. గత కొద్ది సంవత్సరాలుగా యు నో వెరీ వెల్ అది దట్ హ్యాస్ బీన్ మిస్సింగ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అల్టిమేట్గా టీం పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ చేసినప్పుడు, పర్ఫార్మెన్స్ను ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆడని వాళ్ళు కలెక్టివ్గా ఫెయిల్యూర్ అవుతున్న సందర్భాలు, ఈ రెండింటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దీంట్లో ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జవాబుదారితనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఇటు మీడియా కానీ కామనర్స్, ముఖ్యంగా ఎవరైతే స్పెక్టేటర్స్ ఉన్నారో, అభిమానులు ఉన్నారో, స్టేడియాలు నిండుగా ఉండేటట్టు చూస్తూ ప్రతి మ్యాచ్ను చూడడానికి పోతూ, ఏ రకమైన చాలా సందర్భాల్లో స్టేడియంలో కనీస వసతులు కూడా ఉండవు, అయినా సరే అభిమానులు కంటిన్యూస్గా క్రికెట్ను ప్రేమిస్తూ ఆరాధిస్తూ వాళ్ళని ఒక స్థాయిలో చూస్తూ ఆటకు ఆ స్థాయిని కల్పించిన తర్వాత కొంత జవాబుదారితనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మిస్సింగ్ అవుతుంది. అందుకనే రోహిత్ శర్మ విషయమైనా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మన పర్ఫార్మెన్స్ అయినా, T20లో 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా, రీసెంట్ పాస్ట్లో జరిగిన సిరీస్లో అయినా సరే ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కనబడుతున్నాయి. వివరాలు మీరు ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణరావు గారు, ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసేటటువంటి ఇండియన్ క్రికెట్ టీం ఎందుకు ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితి దిగజారిపోయింది? నెంబర్ 1. నెంబర్ 2, మీడియా విపరీతమైనటువంటి హైప్ చేస్తుంది. ఈ వ్యవస్థ చాలా విపరీతంగా కనిపిస్తుంది. అంటే మీడియా ఎక్కడ హైప్ చేస్తుంది అంటే, సూర్యవంశీని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఐపీఎల్లో అత్యద్భుతంగా ఆడాడు, వీరబాదుడు బాదాడు, మన ప్రస్తుతం ఉన్న పరిభాషలో చెప్పాలంటే పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఓకే, కానీ ఐర్లాండ్ మీద కనీసం అరంగేట్రం చేయలేదు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సీమింగ్ పిచెస్ మీద అక్కడ తన అరంగేట్రం చేయించారు. కుర్రాడు, 15 ఏళ్లవాడు, అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేదు, ఐపీఎల్ తప్ప. ఆ దేశ కండిషన్స్, వాతావరణం, గాలి, తేమ పెడితే ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద ప్లేయర్. ఎందుకు అసలు ఇటువంటి వ్యవస్థ ఎందుకు తయారవుతోంది? ఇదంతా మీడియా ఎందుకు ఇట్లాంటి హైప్ చేస్తోంది? ఒక మ్యాచ్ ఆడకపోతే వాడు చెత్తగా లేడని రాయడం, ఒక మ్యాచ్ సెంచరీ కొడితే వీడంత మహానుభావుడు లేడని రాయడం. వేర్ ఈస్ ద క్రికెట్ అనాలిసిస్ యాక్చువల్లీ? శివ, ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, తెలా పాపం తలా పిడికెడు అంటారు. ఇప్పుడు ఈ దురవస్థకి, ఈ దుస్థితికి మీరు ఇంట్రోలో చెప్పారు, మీ ఆవేదన, మీ ఆక్రోశం అది మీది కాదు, క్రికెట్ అభిమానులది. భారత క్రికెట్లో ప్రస్తుతం ఉన్న ఈ అనిశ్చిత పరిస్థితి ఎందుకు ఇలా అన్నీ ఉండి అల్లునోట్లో శనిలాగా మనకు అన్నీ ఉన్నాయి. ఆటగాళ్ళకి విపరీతమైన డబ్బు, హైపు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ ప్రమాణాలు ఎందుకు దిగజారిపోతున్నాయి? టెస్ట్ ఛాంపియన్షిప్ లీగ్లో మనం ఎందుకు అడుక్కుపడిపోయాం? వీటన్నిటికీ ఒకటే సమాధానం శివ, బీసీసీఐ ప్రధాన కారణంగా నేను బీసీసీఐ అంటాను. సెకండ్ ఐపీఎల్. ఐపీఎల్లే క్రికెట్ కానీ మిగతా ఫార్మాట్లన్నీ కొసర క్రికెట్ లాగా అయిపోయినాయి. ఐపీఎల్లో ఆడితే బుమ్రాని తీసుకున్నాం మనం. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్కి ఫిట్గా ఉండే బుమ్రా మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కీలక మ్యాచ్కి మనం 3వ వన్డేకి తను ఉండుంటే డిఫరెంట్గా ఉండుండేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అక్కడ రెస్ట్ ఇచ్చేశారు బుమ్రాకి. అది ఏమిటిది? ఇదే ఐపీఎల్ అలా చేయగలరా బుమ్రాని? చేయరు. ఏంటంటే ఇక్కడ వ్యాపారం డామినేట్ చేసేస్తుంది క్రికెట్ అంతటిని. భారత క్రికెట్ స్వభావాలన్నీ వ్యాపారంలో, ఆటల అరిపండులాగా, వ్యాపారంలో ఒక వ్యాపార వస్తువులాగా భారత్లో క్రికెట్ మారిపోయింది. దాని పర్యవసానమే ఇది. దానికి తోడు ఏంటంటే
కోచింగ్ విధానం కూడా మనం గతంలో చూసాం. మేడ్ ఇన్ ఇండియా కోచ్లుకి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు భారత క్రికెట్ని. రవిశాస్త్రిని తీసుకుంటే మనం చాలా ప్రపంచంలోని అగ్రెసివ్ టీమ్గా, ఆల్రౌండ్ అన్ని ఫార్మాట్లోనూ గొప్ప టీమ్గా, తర్వాత రాహుల్ ద్రావిడ్ కూడా అదే టెంపో కంటిన్యూ చేసి గౌరవం తీసుకొచ్చాడు ఆయన కోచ్గా భారత క్రికెట్కి. గౌతమ్ గంభీర్ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అయిపోయింది. పూర్తి భిన్నంగా రవిశాస్త్రికి, రాహుల్ ద్రావిడ్కి భిన్నంగా గౌతమ్ గంభీర్ సెక్షన్లో ఒక్కటి శివ, నేను టీంని చూస్తుంటే మీరు టెస్ట్ టీం తీసుకోండి, లేకపోతే వన్డే టీం తీసుకోండి, T20 తీసుకోండి, ఆ స్పిరిట్ కనపడలేదు. ఎవరికి వాళ్ళే ఏమైనా తీరేలాగా సీనియర్ ప్లేయర్లంతా ఒకలాగా, కొత్తగా వచ్చిన వాళ్ళ ప్లేయర్లు ఒకలాగా, గంభీర్ ముఠ ఒకలాగా, ఆ గంభీర్కి ప్రీ శిష్యులు ఉంటారు, ఒత్తాస పలికేవాళ్ళు, ఆయన కావాలనుకున్న వాళ్ళు ఉంటారు ఒకళ్ళిద్దరు. ఇలాగ టీంలో రకరకాల సెగ్మెంట్లు ఉండిపోయి టీమ్ స్పిరిట్ మొత్తం ఒక టీము కలిసికట్టుగా మనం ఆడాలి, కలిసికట్టుగా ఒక ఇచ్చేయాలి అనేది బాగా లోపించింది భారత జట్టులో. సగటు క్రికెట్ అభిమాని కూడా వాళ్ళు బయట మాట్లాడుకునే మాట అది. ఈ కారణంగానే ఈ భారత క్రికెట్ ఈ దురవస్థ. మనం టెస్ట్ క్రికెట్లో అడుగు దిగజారిపోయాం. మీరు అన్నట్టు T20 క్రికెట్లో చూస్తే వరుసగా 2 సార్లు మనం ప్రపంచ ఛాంపియన్లు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అలవోకగా గెలిచాం, తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్రహ్మాండంగా గెలిచాం. మనం ఇంత గెలిచి కొద్దిగా సంవత్సరం కూడా కంప్లీట్ కాలేదు మనం ఛాంపియన్గా తయారయ్యి ఐర్లాండ్ లాంటి చిన్న టీం చేతిలో ఓడిపోయాం. దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రత్యర్థిని లైట్గా తీసుకోవటం, మనం ఏదో ప్రయోగాల పేరుతో మన ఇష్టం వచ్చిన ప్లేయర్ని పుష్ చేయటం. అసలు దాని మీద సెలక్షన్ కమిటీ నియంత్రణ ఉందా? టిప్లెన్కి తనకు కావాల్సిన టీంని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ ఉందా అనేది కూడా నాకు అనుమానంగా ఉంది సార్. ఈ కారణాలన్నీ ఈ దుస్థితి కారణం. ప్రధానంగా గౌతమ్ గంభీర్ విషయంలో చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ బిహేవియర్ కానీ, గౌతమ్ గంభీర్ తీరు కానీ, గౌతమ్ గంభీర్ మొహంలో నవ్వు చూడాలంటే చాలా కష్టం. అంటే ప్లేయర్స్తో మరి అంటే లోపల ఇన్సైడ్ ద స్టేడియం డ్రెస్సింగ్ రూమ్లో ఎట్లా ఉంటాడో తెలియదు. నాకు తెలిసినంత వరకు అంటే నా అనుభవంలో, నేను భారత టీం జట్టుతో పాటు చాలా కాలం నేను విదేశాల్లో తిరిగాను కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం అయితే అతను ఏ రోజు నవ్వినట్టు నేను ఇంతవరకు చూడలేదు. అసలు ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్లో, ఆ రకమైనటువంటి నేచర్లో వై ఆల్ దీస్ పాలిటిక్స్? ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కోచ్ అయినటువంటి రాహుల్ ద్రవిడ్కి వాళ్ళు ఎట్లాంటి ఫెలిసిటేషన్ చూసారో మనం చూసాం. ఎలా రాహుల్ ద్రవిడ్ని ఎత్తుకుని వాళ్ళు సంబరాలు చేసుకున్నారో మనం చూసాం. దట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద కోచ్ అండ్ ద ప్లేయర్. ఎందుకు ఆ స్థితి? ఆ రోజు చాపెల్ విషయంలో సౌరవ్ గంగూలీ ఎంత గొడవపడి ఎంత జరిగిందో ఆ రోజు, ఈ రోజు మళ్ళీ గౌతమ్ గంభీర్ పరిస్థితిలో అదే జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కిషోర్, ఏమంటారు మీరు? గౌతమ్ గంభీర్కి సంబంధించి అంటే గంభీర్ ఒక అంటే యాజ్ అన్ ఓపెనర్గా ట్వైస్ 2 సార్లు 2 ప్రపంచ కప్పులు గెలిచిన టీంలో పార్ట్ ఆఫ్ దట్ టీమ్. సెహ్వాగ్ అండ్ గంభీర్, దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్. 2 వరల్డ్ కప్స్ లో హైయెస్ట్ స్కోరర్ ఇన్ బోత్ ద ఫైనల్స్. అదొకటే కాదు, ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు 2011 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు అద్భుతమైనటువంటి పాత్ర పోషించిన వాడు గౌతమ్ గంభీర్. దేర్ ఇస్ నో డౌట్. హి వాజ్ ద టాప్ స్కోరర్ 2 ఫైనల్స్ లో కూడా, 2007 లో గానీ 11 లో గానీ. కరెక్ట్. అండ్ హైలీ అంటే ఒక టెంపరమెంటల్ ప్లేయర్, ఓపెనర్గా, లెఫ్ట్ హ్యాండర్గా హీ హెస్ గాట్ దట్ ఆరా అరౌండ్ హిమ్. దాన్ని డిస్ప్యూట్ చేసే అవకాశం లేదు. కోచ్గా కూడా ఐపీఎల్లో హీ వాజ్ సక్సెస్ఫుల్. కేకేఆర్కి సంబంధించి కానీ హీ వాజ్ సక్సెస్ఫుల్. కాకపోతే ఇక్కడ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మన ఇండియన్ క్రికెట్ టీం పర్టికులర్గా వీ హ్యావ్ గాట్ ఎ స్టార్ కల్చర్ అరౌండ్ అస్. సడన్లీ 11 మంది ఉంటారు, 11 మందిలో ఒకరిలో ఇద్దరు మొత్తం సంబంధించి అంత అంటే టీంకు సంబంధించి కానీ, లేదంటే ఒక ఛాంపియన్షిప్ విక్టరీ కానీ, ఒక వరల్డ్ కప్ కానీ, దీనికి సంబంధించి ఏది ఉన్నా సరే ఆ ఒక్కళ్ళ మీదనే కేంద్రీకృతం అవుతుంది. వాళ్ళకే విలువ ఇస్తారు, వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. బహుశా ఈ స్టార్ కల్చర్ ఏదైతే ఉందో ఎక్కడో ఒక చోట గౌతమ్ గంభీర్ను ఇబ్బంది పెట్టిందేమో. యూ నెవర్ నో. కానీ అదే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక నిమిషం, మరి మీరు చెప్తున్నటువంటి ఈ రీజన్ ఏదైతే ఉందో, మరి ద్రవిడ్ సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు, రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కనిపించలేదే? మరి అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ద్రావిడ్కి సంబంధించి ద్రావిడ్ పర్సనాలిటీ మీరు అసెస్ చేస్తారు, మీకు తెలుసు ద్రావిడ్. యూ హ్యావ్ సీన్ హిమ్ ప్లేయింగ్ ఆల్సో. మన దగ్గర కూడా సౌత్ జోన్కి రిప్రజెంటేషన్ సందర్భాలు ఉన్నాయి. ద వెరీ డౌన్ టు ఎర్త్, కామ్ గోయింగ్, సోబర్ పర్సనాలిటీ. లైమ్ లైట్లో అగ్రెసివ్గా ఉండాలని కోరుకోడు. ప్లస్ ఇట్ మెయింటైన్స్ దట్ కార్డియల్ రిలేషన్స్ విత్ ప్లేయర్ టు ప్లేయర్.
ద్రావిడ్కు ఉన్న మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే అండర్-19 టీమ్స్లో కూడా వాళ్ళని కూడా మెంటార్ చేసి వాళ్ళని స్ట్రేట్ అవే ఇండియన్ టీమ్ ఇవాళ మనం చూసిన కెప్టెన్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అండర్-19 లెవెల్లో ద్రావిడ్ శిక్షణలోనే రాటుదేలిన. సో హీ కమ్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. గంభీర్ ఇస్ అన్ అగ్రెసివ్ పర్సనాలిటీ అండ్ మీరు ఇందాక అన్నట్టు కొంత ఆ పొలిటికల్ నేపథ్యం కూడా ఉంది. హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ లెక్కన హీ కమ్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఏ ఆరా అరౌండ్ హిమ్. అయితే ఇక్కడ రోహిత్ శర్మ, కోహ్లీ, మిగతా ప్లేయర్స్ సంబంధించి ఇండియన్ క్రికెట్లో ఒక బాధాకరమైన పరిస్థితి అంటే ప్రతిసారి కూడా ఇది మనం అందరం ఏకీభవించే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే మన స్టార్ ప్లేయర్స్ లేకపోతే దేశానికి 10, 15, 20 ఏళ్ళు అద్భుతంగా సేవలు అందించిన వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళని గౌరవప్రదమైన రిటైర్మెంట్, ఆ రకమైన వేదిక, ప్లాట్ఫామ్ మనం ఎన్నడూ ప్రొవైడ్ చేయలేదు. కరెక్ట్. హైలీ డిసప్పాయింటింగ్. కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్. ఐ రిమెంబర్ సచిన్ టెండూల్కర్ ఒకడికి ఆ స్థాయిలో గౌరవప్రదమైన వీడ్కోలు లభించింది. రాహుల్ ద్రవిడ్ కూడా లభించింది. మన ఓన్ వివిఎస్ లక్ష్మణ్ ప్లస్ అదర్ ప్లేయర్స్ ఈ రీసెంట్ పాస్లో చూస్తే అశ్విన్ లాంటి ఆటగాళ్ళు. కరెక్ట్. వీళ్ళందరికీ మీరు ఎందుకు మంచి వీడ్కోలు ఇవ్వలేరు? కరెక్ట్. మీరు అన్నట్టు వాళ్ళు బాగా ఆడుతున్నప్పుడు భుజాల మీద పెట్టుకుంటాం, నెత్తిన పెట్టుకుంటాము. కానీ వాళ్ళు ఆ స్థాయిలో డెఫినెట్గా మొన్నటి వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మెస్సీ అల్టిమేట్ గోట్, కానీ స్పెయిన్ ఆ యంగ్స్టర్ హర్డ్లీ 19 or 18 year old, రైట్? ఒక శకం ముగిసింది, ఇంకో శకం ప్రారంభమైంది. నది ఎప్పుడైనా సరే కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోవాల్సింది. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత. దానికి సంబంధించి ఒక రకమైన ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ అన్నది. కరెక్ట్. దీనికి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ క్రికెట్ సిస్టంలో ఆ ఎకోసిస్టమ్ కనబడట్లేదు. అది బాధాకరమైన విషయం. బహుశా మీరన్న ఈ అంటే డైరెక్ట్గా గంభీర్ ఓపెన్గా మాట్లాడా, అగ్రెసివ్గా ఉన్నాడా, లేకపోతే ఏ రకమైన టెంపర్మెంట్తో, ఏ రకమైన యాటిట్యూడ్తో లీడ్ చేస్తున్నాడు అన్నదానికి క్లియర్గా ఇదంతా స్పెక్యులేషనే. వీ కాంట్ గో ఇన్సైడ్ ద డ్రెస్సింగ్ రూమ్ అండ్ డిస్కస్ అబౌట్ ఆల్ దట్, టాక్ అబౌట్ ఆల్ దట్. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తా. అలిస్టర్ కుక్ రీసెంట్ పాస్ట్లో ఒక మాట అన్నాడు. హీ వాజ్ డిస్కసింగ్ డీకే, దినేష్ కార్తిక్ వీళ్ళందరూ డిస్కషన్ లోపల. కుక్ ఏమంటాడు, ఇండియా నాకు జాకబ్ బెథెల్ మై నెంబర్ 3 బ్యాటర్ యాజ్ ఫర్ యాజ్ టెస్ట్ టీమ్ ఈస్ కన్సర్న్. సో అతను ఎక్కడ ఆడుతున్నాడు అనేది నాకు అనవసరం. కానీ ఇంగ్లాండ్ టెస్ట్లో ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్కి సంబంధించినంత వరకు ఐ వాంట్ మై నెంబర్ 3 ఈజ్ అవైలబుల్, రైట్? ఐపీఎల్ ఆడతాడు, ఇంకెక్కడ ఆడతాడు నాకు సంబంధం లేదు. కానీ టీంకు సంబంధించిన ఇండియన్ నేషనల్ టీంకి సంబంధించినంత వరకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఖచ్చితంగా ఉండాలని. మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు. బుమ్రా ప్లేస్ ఫర్ ఐపీఎల్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏ డిసైడర్, సిరీస్ డిసైడర్ ఆర్ ఈక్వలైజ్ చేయాల్సిన కీలకమైన మ్యాచ్ రెస్ట్ ఇస్తున్నారు. ఇది బిట్వీన్ ద నేషనల్ టీమ్ అండ్ ఫ్రాంచైజీ. రెస్ట్ తీసుకున్నారా, రెస్ట్ ఇచ్చారా? అది నేను జ్యోతిష్యుని కాదు. ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్. ఉన్న అంశాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నా అంటే ఈ రకమైన ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో క్రికెట్ ఉంది. యు నో వాట్ హ్యాపెండ్ విత్ టెన్నిస్, వాట్ హ్యాపెండ్ విత్ ఫుట్బాల్. సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ లీగ్స్ అవుతాయి. టెన్నిస్ కూడా 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. దేశాన్ని రిప్రజెంట్ చేసే సమయానికి వచ్చేసరికి కొద్దిసార్లు అందుబాటులో ఉంటారు, కొన్నిసార్లు ఉండరు. స్టార్ ప్లేయర్స్ వాళ్ళ ఇష్టం అంటారు. ఇదే పరిస్థితి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దట్. ఆల్రెడీ వెస్టిండీస్ క్రికెట్ చూసాం, సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ చూసాం, న్యూజిలాండ్లో అదే పరిస్థితి ఉంది. సో మిగతా దేశాలు మనం కూడా ఆ స్థాయికి ఆ దిశగా పోతామా అంటే బీసీసీఐ ఇక్కడే కొంచెము ఈ సీనియర్ ప్లేయర్స్ కానీ లేదంటే పొటెన్షియల్గా దేశానికి ఇంకో 5, 10, 15 ఏళ్ళు సర్వీస్ చేయగలిగే సత్తా ఉన్న ఆటగాళ్ళని వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరము, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఇవ్వాల్సిన అవసరం. అంటే మనం డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ మనం చూస్తాం మామూలుగా. అంటే లోపల టీమ్ మీటింగ్ జరిగేటప్పుడు మనం లోపలికి ఎలవ చేయరు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేము. కానీ విడిగా డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ మనకు కొంత ఐడియా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, సీనియర్ ప్లేయర్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు జూనియర్లతో ఎట్లా మాట్లాడతారు, వీళ్ళు సీనియర్స్తో ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ మనకి
శ్రేయస్ అయ్యర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక చూస్తే ఇవాళ కొత్త సిరీస్లోకి వెళ్తున్నాం, జరిగిందేదో జరిగిపోయింది, సమ్హౌ ఇట్ వాజ్ హ్యాపెన్, కానీ మేము రీయునైటెడ్ అయ్యి మళ్ళీ ఆడతాము ఈ సిరీస్లో అగైనెస్ట్ జింబాబ్వే. రీయునైటెడ్ అయ్యి మళ్ళీ ఆడతామంటే ఏంటి? కెప్టెన్ సంబంధించినంత వరకు మీకు వెన్ యు ఆర్ విన్నింగ్, ఇక్కడ ఒకటే శివ, మనం అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఇంటర్ప్రిటేషన్, ఈ రెండింటిని కూడా కొంత కోఆర్డినేటెడ్గా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడింది ప్లస్ ఒక సిరీస్ కంటే ముందు మాట్లాడింది. సిరీస్ కంటే ముందు మాట్లాడిన దాంట్లో కొన్ని సందర్భాల్లో ఇట్స్ మోర్ లైక్ ఎ పెప్ టాక్. మీకు ఒక హ్యూమిలియేటింగ్ 2 సిరీస్ డిఫీట్స్ అయ్యాయి, మీరు వరల్డ్ ఛాంపియన్, అది కాకుండా మీ వరల్డ్ ఛాంపియన్షిప్ను గెలిచిన క్యాప్టెన్నే ఫామ్ కారణంగా పక్కన పెట్టారు. మీ ప్రెజెంట్ క్యాప్టెన్ ఇవాళ ఇండియన్ టీంకి ఎప్పుడు ఆడాడు? కనీసం 2-3 ఏళ్ల కిందట ఆడి ఉంటాడు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ T28 టీమ్, బట్ హీ వాజ్ బ్రాట్ టు లీడ్ ద టీమ్. యార్డ్ స్టిక్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, దట్ ఈస్ అగైన్ ఫ్యూచర్ విల్ డిసైడ్, బట్ హీ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. ఎండ్ ఆఫ్ ద డే తనకి ఆ 2 సిరీస్ల తర్వాత హీ హాస్ టు రీగ్రూప్ ద టీమ్. కొత్త ప్లేయర్స్ వచ్చారు, రీయూనిటెడ్గా. అంటే మీరు అన్నట్టు మీ డైరెక్షన్ ఎలా ఉంది అంటే మీరు అనే దాంట్లో గంభీర్ లేడు కదా, ఇప్పుడు లక్ష్మణ్ కోచింగ్ ఇస్తున్నాడు కదా, ఏమన్నా మారుతుందా? ఫైన్. ఇక్కడ మీకు రిజల్ట్స్ కనుక ఒకవేళ రాలేదు ఫేవరబుల్, జింబాబ్వేని కూడా మీరు తక్కువ చేయాల్సిన, సికందర్ రజా లాంటి అద్భుతం ఆడుతున్నాడు, బ్లెస్సింగ్ ముజర్బానీ, దే హావ్ వండర్ఫుల్ ప్లేయర్స్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ దేర్ హోమ్ సాయిల్. ఇప్పుడు జింబాబ్వేకి సంబంధించి ఏంటంటే లాస్ట్ 2 years నుండి వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది. దే హ్యావ్ ఆర్గనైజ్డ్. ఇంతకుముందు జింబాబ్వే పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా క్రికెట్ రెగ్యులర్గా జరిగేది కాదు. కానీ ఈరోజు లాస్ట్ 2 years నుండి దేర్ డొమెస్టిక్ క్రికెట్ ఈస్ బ్యాక్ ఇన్ దట్ క్యాలెండర్. T20 వరల్డ్ కప్ లో మనకి చొక్కలు చూపించారు. ఫైన్, నేను అందుకనే అంటున్నా. అందుకనే ఈ సిరీస్ ఓటమితోని మళ్ళీ మీరు శ్రేయస్ అయ్యర్ మీద క్వశ్చన్ మార్కులు వేస్తారా? లేకపోతే లక్ష్మణ్ ఈ 3 మ్యాచ్లు లీడ్ చేశాడు కాబట్టి, కోచింగ్ ఇచ్చాడు కాబట్టి అడిగారు కాబట్టి చెప్తున్నా, శ్రేయస్ అయ్యర్ మీద అసలు క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన అవసరమే లేదు. నేను హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ సిన్స్ లాంగ్ టైం. అతను నిర్దాక్షిణ్యంగా అసలు టీం నుంచి గెంటేశారు. యాక్చువల్గా 2 సంవత్సరాలు టీం నుంచి గెంటేసినటువంటి వ్యక్తిని సడన్గా ఒకసారి తీసుకొచ్చి నువ్వు క్యాప్టెన్ అంటే అతనికైనా కొంచెం అవకాశం ఉండాలి కదా. అతను మళ్ళీ మిగిలిన ప్లేయర్స్ అందరితో అతను కూపప్ కావాలి కదా. అతని ఒపీనియన్స్ ఏమైనా తీసుకోవాలి కదా. కనీసం అతని ఒపీనియన్ అడిగారని కూడా నేను అనుకోవట్లేదు. బికాజ్ ఈజ్ నాట్ ఏ సీనియర్ క్యాప్టెన్. రోహిత్ శర్మ లాగానో, విరాట్ కోహ్లీ లాగానో అంత సీనియర్ మోస్ట్ కూడా కాదు. నాకు ఈ టీంని చేరేంటి, లేకపోతే ఈ ప్లేయర్ నాకు అక్కర్లేదని చెప్పేంత ధైర్యం కూడా అతనికి ఉంటుందని నేను అనుకోవట్లా. కాబట్టి అతను ఏం క్వశ్చన్ చేయలేడు. కాబట్టి అతని విషయంలో నో క్వశ్చన్స్. అతను ఫెయిల్ అయినా, ఫ్లాప్ అయినా, అతను గెలవలేకపోయినా అతని మీద ఒక్క మాట కూడా ఉండదు. I object to this. Why? Shiva. Why? He is leading the team. 2 ఇందాకనే కృష్ణరావు గారు చెప్పినట్టే 2 భయంకరమైన ఓటములు, డిజాస్టర్. ఐర్లాండ్ యాజ్ యూ రైట్లీ సెడ్ అండ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో కూడా ఈ 3 మ్యాచ్ల సిరీస్ ఓడిపోయినా కూడా అతన్ని ఏమనడానికి వీలు లేదు. వై? ఐ టెల్ యూ, ఇక్కడ పోనీ గంభీర్ లేడు, లక్ష్మణ్ కోచింగ్ ఇస్తున్నాడు, కొత్త ఎకో సిస్టము, కొత్త ఎన్వైర్న్మెంట్, రీయూనిట్ అవుతాం, ఇవన్నీ చెప్తాడు అనుకుందాము. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ద ఓన్లీ పర్సన్. క్యాప్టెన్ ఒక్కడే ఆడాడు. క్యాప్టెన్ ఒక్కడే ఆడాడు, గుర్తుంచుకోండి. ద ఎంటైర్ టీమ్ హ్యాస్ టు కమ్ టుగెదర్, దే హ్యావ్ టు జెల్ టుగెదర్. మీరు అన్నట్టు ఆ డ్రెస్సింగ్ ఎన్వైర్న్మెంట్ గెలవాలి అని ఇందాక కృష్ణరావు గారు చెప్పిన ఆ తపన, ఓడిపోవడంలో కూడా ఒక హుందాతనం ఉండాలి. మీకు సరెండర్ అయిన దానికి చివరి వరకు పోరాడి ఆ లాస్ట్ 1-2 ఓవర్స్లో అయినా గెలిచే అవకాశం ఉండింది. బట్ దే హ్యావ్ ట్రైడ్, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్, బట్ వీ లాస్ట్. దిస్ ఈజ్ ఓకే. ఈ రకమైన ప్రయత్నం చేస్తే తప్ప ఒకవేళ సరెండర్ అయినా, దారుణంగా ఓడిపోయినా కూడా అయ్యర్ని మనం మన కెప్టెన్సీని క్వశ్చన్ చేయాల్సిందే. కరెక్ట్. ఎందుకంటున్నా అంటే మొన్నటి మ్యాచే, లాస్ట్ మ్యాచ్ మనకు ఓడిఐ సిరీస్ లో డిసైడర్ గురించి మాట్లాడుతున్నాం. 388 వాస్ ఒక దశలో గిల్ రోహిత్ ఆడుతున్న టైంలో, రోహిత్ కోహ్లీ ఆడుతున్న టైంలో ఇట్ వాస్ పాసిబుల్. దే కుడ్ హ్యావ్ చేజ్డ్. ఎందుకంటే 9.5-10 ఇంతకంటే పైకి పోలేదు రిక్వైర్డ్ రన్ రేట్. అండ్ యూ హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్. రోహిత్ అవుట్ అయ్యాడు, తర్వాత కోహ్లీ వాజ్ గాన్. మిగతా వాళ్ళు ఏం చేశారు? నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇట్స్ నాట్ ద ఓన్లీ, అంటే ఫైనల్గా జనరల్గా ఒక సేయింగ్ ఉంటుంది, ద టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద క్యాప్టెన్
అండ్ ద క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద టీమ్. ఆ లెక్కన యూ హ్యావ్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్, యూ హ్యావ్ టు మేనేజ్ ద పీపుల్. టీమ్ ఇన్ ట్రాన్సిషన్ అంటే ఒక రకంగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఉన్నారు. 3, 4, 5 ఏళ్ల నుండి ఆడిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదని అనడానికి లేదు. సో ఇక్కడ ఆ స్పిరిట్, గెలవాలి అన్న స్పిరిట్ ప్లస్ నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ కంటిన్యూ కావాలనుకున్నా కూడా, బికాస్ హీఈస్ ఇన్ ఎర్లీ 30s. అయ్యరేం పెద్ద వయసున్న క్రికెటర్ కాదు, గట్ అట్లీస్ట్ 6 to 8 years ఎహెడ్ ఆఫ్ ఈ. మధ్యలో బాగా ఇబ్బందులు పడ్డాడు, ఆపరేషన్స్ అయ్యాయి, బ్యాక్ ప్రాబ్లం ఉండింది, మెంటల్లీ చాలా స్ట్రెస్ అయినప్పుడు కూడా హీ కేమ్ బ్యాక్. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ. అయ్యర్ది నేను డౌటే లేదు, టాలెంట్ పరంగా, తర్వాత అతనికి ఉండే టెంపర్మెంట్, క్యాపబిలిటీ పరంగా. కానీ దట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు టాంజిబుల్ రిజల్ట్స్. కరెక్ట్. జింబాబ్వే సిరీస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ టెస్ట్ ఫర్ అయ్యర్ యాజ్ వెల్ యాజ్ మిగతా ప్లేయర్స్. టీమ్ ఆల్సో. కరెక్ట్. కృష్ణ, ఇప్పుడు తను నాతో డిఫర్ అవుతున్నాడు యాక్చువల్గా. సరే అయితే అవుతుంది. నేను అనుకోవడం ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్లీగా, హాయిగా, చక్కగా అందరం కలిసిపోయి కనుక ఉంటే ప్లేయర్స్ అందరిలో కూడా న్యాచురల్గా కొత్త మోటివేషన్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఆఫ్ ద టీమ్. ఒకవేళ గంభీర్ కూడా టీం కోసమే థింక్ చేస్తూ ఉంటుంటే దట్ హీ హ్యాస్ టు కన్వే టు ద ప్లేయర్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. వాళ్ళతో మనం ఎట్లా బిహేవ్ చేస్తామా అనేది. ఇప్పుడు మీరంతా సీనియర్ పొజిషన్స్లో పనిచేసినటువంటి జర్నలిస్టులు, మీ దగ్గర ఒక ట్రైనీ రిపోర్టరో లేకపోతే ఒక ట్రైనీ సబ్ ఎడిటర్ ఉంటాడు. అతను రాగానే వెంటనే అద్భుతంగా రాసేయలేడు. అని హౌ డూ యూ గైడ్ ద సబ్ ఎడిటర్, హౌ డూ యూ గైడ్ ద రిపోర్టర్? నువ్వు బైట్స్ కోసం వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక మ్యాచ్ కవర్ చేయడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా చేస్తావు, కవర్ ఎలా చేస్తావు, ఎలా మాట్లాడతావు, ప్లేయర్స్ని ఎలా పట్టుకుంటావు, ఇవన్నీ యూ టెల్ దెమ్. అవన్నీ చెప్పి పంపిస్తారు. ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ లేకపోవడమే ప్రధానమైన కారణం నేను భావిస్తున్నా. కిషోర్ కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఒకటి సేవ, మనం అందరి అభిప్రాయాలని గౌరవించాల్సిందే. యా, కిషోర్ గారి అభిప్రాయం, దాన్ని గౌరవించాలి మనం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సేవ, మనం పదే చెప్పుకునేది, ఇప్పుడు కిషోర్ గారు ఇంత ముందే చెప్పారు, మనం వెళ్ళి లోపల ఏం జరుగుతుంది, గంభీర ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఏమి ప్రిడిక్ట్ చేయలేము, మనకేం చెప్పలేదు, మనం తనతో ఇంటరాక్ట్ కాలేదు. మనం ఏంటంటే క్రికెట్లో ఉన్న గొప్ప ఆకర్షణ ఏంటంటే మాట్లాడటం, చూడటం, ఆడటం అన్నిట్లోనూ మజా ఉంటుంది. అలాగే క్రికెట్ గురించి చర్చించుకోవటం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇన్సైడ్ డ్రెస్సింగ్ రూమ్, అసలు అందరూ వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగిందో చూస్తాం మనం, చూడం. కానీ ఆ నోట ఈ నోట బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ మనం రోహిత్ శర్మ దీనికే చూసుకుందాం. లీక్లు వదిలింది బీసీసీఐ. రోహిత్ శర్మని పంపించేయాలి, సరిగా ఆడిపోతే యశస్వి జైస్వాల్ని ఎంతకాలం బయట కూర్చోబెడతారు, అన్ని సెంచరీలు కొట్టాడు, ఇన్ని సెంచరీలు కొట్టాడు అని. అది చాలా పీక్ వచ్చినాక అప్పుడు చివరికి వచ్చేసి రోహిత్ శర్మ ఈ 138 కొట్టకపోయి ఉండుంటే పరిస్థితి ఏంటి చెప్పండి నాకు. అప్పుడు రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? 138 కొట్టాడు కనుక బీసీసీఐ వివరణ ఇచ్చింది, మేము మా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో సీనియర్లు వెరీ మచ్ వీళ్ళిద్దరు ఉన్నారు చెప్పారు. సెక్రటరీ స్టేట్మెంట్, అది అంటే కానీ అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణలు కానీ లేకపోతే మిగిలిన ఎక్కడంటే మీడియా లీకేజ్ ఫ్రమ్ ద టీమ్ ఇట్ సెల్ఫ్, అది మాట్లాడేది. ఇంకోటి సేవ, ఇక్కడ ఇప్పుడు కోచింగ్ ఒక కళ. గొప్ప క్రికెటర్లు గొప్ప కోచ్లు కాలేరు, అట్లాగే గొప్ప క్రికెటర్లు గొప్ప కెప్టెన్ కాలేరు. మన సచిన్ టెండూల్కర్ గొప్ప కెప్టెన్ కాదు కదా, అద్భుతమైన క్రికెటర్, కానీ కెప్టెన్సీలో తనకేమీ లేదు. అలాగే గంభీర్ను కూడా మనం రవిశాస్త్రితోనూ ఎవరి స్టైల్ బాగుంది, కానీ గంభీర్ పనితీరు చూస్తుంటే మనం ఇప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ చూడండి, అశ్విన్ చూడండి, అశ్విన్ డైరెక్ట్గా చాలా ట్యాక్ట్ఫుల్గా సెటరిక్గా అశ్విన్ మాట్లాడతాడు. అదే శ్రీకాంత్ అయితే చాలామంది పాడు చేస్తున్నాడు. అండ్ గంభీర్ యాటిట్యూడు, అతను మైండ్ సెట్ కలవకపోవడం, తనలో తను మరి ఆ ఇంట్రావర్ట్ నేచర్ ఏంటో అది ఎవరికి తెలియదు. ప్లేయర్లతో డిస్టెన్స్ మెయింటైన్, గురువు మీరంతా దూరాన్ని ఉండాలి అన్నట్లు ఉంటుంది. అదే రాహుల్ ద్రావిడ్ చూస్తే ఏంటంటే శిష్యులందరిని పక్కన పెట్టుకుని చెప్పే ఒక ఋషిలాగా అనిపిస్తుంది మన ఫీలింగ్. అది ఇది కలివిడితనం అనేది గంభీర్లో చాలా తక్కువ. అతనికి కూడా టీం ప్రయోజనాలు, భారత క్రికెట్ ఇవన్నీ ఉన్నాయి, గొప్పది చేయాలి, వీళ్ళని చేయాలి అనేది. నేను గంభీర్లో, మీరు ఇందాక చెప్పారు గంభీర్లో ఒక ఇదని, సంజు శాంసన్ని
ఫైనల్లో మనం గెలిచిన తర్వాత ప్రేమగా బొగ్గలు నీరాడేది ఒక్కటే ఆయన నుంచి చూసిన గొప్ప సంఘటన. నేను ప్లేయర్లతో ప్రేమగా అభిమానంగా ఆ ఎక్స్ప్రెషన్ చూపెట్టింది. మిగతా అంతా చాలా రిజర్వ్డ్గా ఉండే పర్సన్ లాగా ఉంటుంది. కిషోర్ గారు చెప్పినట్టు గంభీర్ ఎంత అగ్రెసివ్ ఓపెనర్, ఇన్సైడ్ కోచ్గా కూడా అంత అగ్రెసివ్గా ఉండొచ్చు. అది టీం మధ్యన జల్ కావట్లేదు. అది ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సీనియర్లు, వాళ్ళని కొత్తగా వచ్చిన పిల్లల్ని వీళ్ళందరం కలిగిపోవాలి. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు మిగతా ప్లేయర్స్ అందరికీ ఆరాధ్య ఆటగాళ్ళగా ఉంటారు కదా, ఇన్స్పైరింగ్. మీరు చెప్పారు ఇప్పుడు మనము కొత్తగా ట్రైనింగ్గా చేరిన వాళ్ళని వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇచ్చి ముందు, తర్వాత మెల్లిమెల్లిగా మన పాఠాలు చెప్పి ఇలా చేయాలి మనమే ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతాం. అలాగే రోహిత్ శర్మ బ్యాట్తో ఎన్ని పరుగులు కొట్టాడో ఒక కెప్టెన్కి అంత కంఫర్ట్ ఇవ్వగలడు పక్కన నుండి, ఐడియాలు ఇవ్వటం కానీ, ఏమైనా మిరాకిల్స్ చేయటం కానీ, ఎలా మార్చాలి ఏంటి అవన్నీ. విరాట్ కోహ్లీ ఇంకో రకంగా ఫీల్డింగ్ ఎలా పెడదాం, ఇలా రన్అట్ చేద్దాం, ఇలా వికెట్ పడకూడదాం అని అది దాని నుంచి అవన్నీ అసలు టీంకి అందుతున్నాయా లేదా అనేది చూడాలి. కానీ రెండో వన్డే, మొదటి వన్డేలో కొంచెం రోహిత్ శర్మ పర్సనల్గా ఈ గిల్ని గైడ్ చేశాడని ఏదో బయట మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ క్రికెట్ అభిమానులంతా అనుకుంటున్నారు ఇవన్నీ. అది జరిగితే చాలా పాజిటివ్ ఎనర్జీని టీంకి వచ్చినట్టే. మీరు అన్నట్లుగా గౌతమ్ గంభీర్ ఈ వచ్చిన అనుభవాలన్నింటినీ తీసుకుని ఒక్కసారిగా ఒక స్టైల్ అనేది మారిపోతుంది. శివ కోచ్గా ఆయన పనితీరు అలాగే వెళ్తుంది. కానీ ఏంటంటే ఈ లోటుపాట్లు సవరించుకుని ఇంకా ముందుకెళ్ళి, ఇప్పుడు టెస్ట్ లీగ్లో మనం 2 సార్లు ఫైనల్కి వెళ్ళాం, రన్నరప్గా మిగిలాం. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన టీము భారత్. వాళ్ళు వచ్చేసేపటికి మనం లీగ్ టేబుల్లో అడుగు వచ్చేసాం. దానికి గౌతమ్ గంభీర్ కోచ్గా కావటానికి ముందే స్లైడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. గంభీర్ని మనం దాని మీద చేయటానికి లేదు. కానీ గంభీర్ కూడా అసలు టెస్ట్ టీం మీద ఒక స్పష్టమైన అవగాహన అంటూ ఉందని నేను అనుకోవట్లేదు. తను కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా లేదు. మొన్న కూడా సంజు శాంసన్ పుణ్యమా అంటూ మనం ఆ T20 ప్రపంచ కప్ గెలవకపోతే గంభీర్ గురించి ఇంకా ఎలా ఉండేది బయట. తను ఏమి అందించాడు, ఏమి విజయాలు అందించాడు టీం కన్నా అనుకునేవాళ్ళం కదా. కనుక క్రికెట్లో జయాలన్నీ కామన్, క్రికెట్లో ఒక భాగం. కానీ కిషోర్ గారు అన్నట్లు ఏంటంటే గౌరవప్రదంగా వాడాలి, చివరి బంతి వరకు పోరాడి వాడాలి. అది మాత్రం కనపట్లేదు టీంలో. గెలిస్తే బ్రహ్మాండంగా గెలుస్తున్నాం, ఓడిపోతేనేమో చేతులు ఎత్తేసినట్టుగా ఓడిపోతున్నాం. ఈ వైఖరి వీటన్నిటిని మాత్రం BCCI గంభీర్ని, టీం కెప్టెన్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సరిచేస్తే కానీ ఈ గాడి తప్పిన ఈ భారత క్రికెట్కి కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇది IPL క్రికెట్ అనే భావన నుంచి కూడా బయటకు రావాల్సి, లేకపోతే భారత క్రికెట్ మాత్రం మేలు జరిగే అవకాశం కనపట్టలేదు. గంభీర్ని కూర్చోబెట్టి BCCI మాట్లాడేటంత పరిస్థితి ఉంటుందని నేను వ్యక్తిగతంగా అయితే నాకున్న అనుభవంతో నేనైతే అనుకోవట్లేదు. అంటే పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ కానీ, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎవాల్యుయేషన్ జరుగుతుంది, ఆడిటింగ్ కూడా చేస్తారు. కానీ కూర్చోబెట్టి నువ్వు యాటిట్యూడ్ మార్చుకోమని కెప్టెన్ తర్వాత కోచ్, మిగతా డిపార్ట్మెంట్స్, ఫీల్డింగ్ డిపార్ట్మెంటు, బౌలింగ్ డిపార్ట్మెంటు, దీని బ్యాటింగ్ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన కోచ్లు వాళ్ళందరి పర్ఫార్మెన్స్, ఫిజికల్ ఫిట్నెస్ని హ్యాండిల్ చేసే వాళ్ళు, ఫిజియోస్ ఉంటే వాళ్ళు అందరికీ కూడా దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ రిపోర్ట్స్. ఒక్కొక్క ప్లేయర్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎందుకు. ఇప్పుడు కుక్కి సంబంధించి నేను మళ్ళీ అలిస్టర్ కుక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ కమ్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. కెప్టెన్గా చేశాడు, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బ్యాటర్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. యాండీ ఫ్లవర్ గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే యాండీ ఒక రకంగా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, ఎవరికి వాళ్ళ డ్యూటీస్ అప్పచెప్పేవాడు. చెప్పి ఆ ప్లేయర్తో కూడా మాట్లాడేవాడు, నువ్వు ఈ వారంలోనో 15 రోజుల్లో నీకు చెప్పింది ఇది నువ్వు చేయాలి కంపల్సరీ, నువ్వు చేసేవా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు, దానికి మళ్ళీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని చూసే ఫీల్డింగ్ కోచా, బ్యాటింగా, లేకపోతే బౌలింగా, వాళ్ళని మళ్ళీ ప్రశ్నించేవాడు. ఖచ్చితంగా ప్రతి నిమిషము చాలా సీరియస్గా ఉండేవాడు. కానీ యాండీ ఫ్లవర్ అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాడు. మరి యాషెస్ గెలిపించాడు 2 సార్లు. ప్లస్ కుక్ లాంటి బ్యాటరు యాండీ ఫ్లవర్ గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే కొన్నిసార్లు మీరు డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కోచ్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, బట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అందరి ఒకేలాగా ఉండవు. సో ఇక్కడ గౌతమ్ గంభీర్ మీరు అన్నట్టు కృష్ణారావు గారు చెప్పినట్టు బుగ్గలు పుణికినా లేకపోతే నవ్వుతూ ఉన్నా సాధ్యం కాకపోవచ్చు. ప్రతిసారి పర్సనాలిటీ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్.
ఒక క్రిటికల్ ఫేజ్ లోపల వరల్డ్ కప్లో కూడా చూస్తే ఒక క్రిటికల్ ఫేజ్లో క్యాచ్ పట్టుకున్న తర్వాత హీ వాజ్ స్టంపింగ్ ద టేబుల్. కరెక్ట్. రైట్. అంటే కంప్లీట్గా ఆటలో ఇన్వాల్వ్ అయ్యి గెలవాలి అన్న ఒక, అంటే ఆ 11 మెంబర్స్ తన వాళ్ళే, ప్లస్ ఆ 11 మెంబర్స్కి తాను ఇచ్చిన స్ట్రాటజీస్ కానీ అవి కానీ ఇంప్లిమెంట్ అయినా, ఎక్కడైనా చిన్న తప్పు చేసినా వాటికి రియాక్ట్ కావడం ఒకటి, రెండోది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ లభించింది అన్న సందర్భంలో థంపింగ్ ద టేబుల్. హీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ ఎండ్ ఆఫ్ ది రైట్, టెంపరమెంటల్లీ. అండ్ ఎంత ఇన్వాల్వ్ అయితే అంత ఫోకస్డ్గా ఉన్న సందర్భంలో ఎమోషనల్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తామా అనేది డౌటే నాకు. నా లెక్కన గౌతమ్ గంభీర్కి సంబంధించిన వరకు డెఫినెట్లీ ప్రతి ఫేజ్లో ఈ 2 సిరీస్లు ఓడిపోయిన దానికి కూడా డెఫినెట్గా బీసీసీఐ విల్ సీక్ హిస్ రిపోర్ట్. అక్కర్లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే క్రికెట్ పరిభాషలో వాడికి రెస్ట్ ఇచ్చారు, వాడు బాగానే ఉంటాడు, అప్పటిదాకా మ్యాచ్ బాగా ఆడుంటాడు, అంటే మ్యాచ్లో బాగా అన్ని ఫీల్డింగ్ చేసి ఉంటాడు, అన్ని చేసి ఉంటాడు, ఎక్కడో ఫెయిల్ అయి ఉంటాడు, వాడికి రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ మ్యాచ్కి. ఆ రెస్ట్ అంటే ఏంటో నాకు తెలుసు అని ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు క్రికెటరే. కాబట్టి ఇప్పుడు గంభీర్కి రెస్ట్ ఇచ్చారు, గంభీర్కి రెస్ట్ అనేది గంభీర్కి రెస్ట్ ఇచ్చారు. రెస్ట్ ఇచ్చి ఇప్పుడు వివేస్ లక్ష్మణ్ జింబాబ్వే పంపించారు. అది ఏ రెస్టో మనకు తెలియదు, అది వేరే విషయం, అసలు దాని గురించి కాదు. అంటే గంభీర్ని పర్టికులర్గా దీంట్లో దీనికి మూలకారకుడు, గంభీర్ వల్ల నాశనం అయిపోతుంది అంటాం అనేది నా ఉద్దేశం కాదు. బట్ ద టీమ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. ఇక్కడ ఒక మాట చెప్తాను, ప్లేయర్స్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ పర్టికులర్లీ ఇయర్ లాంగ్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, హైయెస్ట్ లెవెల్లో ఆడేవాళ్ళు 100% ఫిట్నెస్ ఎవరికీ ఉండదు. ప్లేయర్స్ కనీసం 80%, 90% ఫిట్నెస్తో కూడా ఆడతారు. ఎందుకంటే నిగిల్స్ కానీ ఇంజురీస్ కానీ, బికాజ్ క్రికెట్ సంబంధించినంత వరకు మీరు బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా నెట్స్లో ప్రాక్టీస్ చేసినా లేకపోతే ఆఫ్ సీజన్లో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఇట్స్ అ వెరీ స్ట్రెన్యూస్ ఎఫర్ట్. ఇప్పుడు సూర్యవంశీ అంత అద్భుతమైన షాట్లు కొడుతున్నాడు అంటే కోచ్ చెప్పేదాని ప్రకారం అలా రోజు 500 షాట్లు కొడతాడంట. అవును. మజిల్ మెమొరీ కానీ లేదంటే మిగతా మూమెంట్స్ కానీ మీకు సంబంధించిన టెక్నిక్ కరెక్ట్ చేసుకోవడము లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటిల్ అండ్ అన్లెస్ యూ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్. కరెక్ట్. మనకేంటి, మనం క్రికెట్ను అన్ని స్థాయిలో కవర్ చేశాం కాబట్టి వెనుక అకాడమీస్లో ఏం జరుగుతుంది లేకపోతే నెట్స్లో ఏమవుతుంది, ఇండివిజువల్గా ఒక కోచ్తోని ఆ రకంగా మళ్ళీ రిహాబ్ అయినప్పుడు ఏ రకమైన పరిస్థితి, ఇవన్నీ వీ హ్యావ్ సీన్ ఆల్ దట్. నేనేమంటాను, ఆ లెక్కన 100% ఫిట్నెస్ అన్నది ఎవరికి సాధ్యం కాదు. ఆ ప్లేయర్స్ కూడా గేమ్లో ఆడతారు. ఐపీఎల్ లాంటి చోట పరిస్థితి ఏంటంటే ఇందాక కృష్ణారావు గారు అన్నట్టు కంపల్సరీ ఆడాల్సిన పరిస్థితి. బికాజ్ మేనేజ్మెంట్స్ అన్నవి ఫ్రాంచైజీస్ చేతుల్లో ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఏం చెప్తున్నాయి క్లియర్గా, ఒకవేళ మాకు ఒక ఇంపార్టెంట్ సిరీస్ ఉంది రైట్, అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేయర్స్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. కరెక్ట్. ఇది ఈ రకమైన ప్రొఫెషనల్లీ మేనేజింగ్ అన్నది మాత్రం మన దగ్గర కనబడట్లేదు. ఏమంటారు కృష్ణారావు గారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ కిషోర్ గారు. ఒకటండి, ఐపీఎల్ని ఇండియా క్రికెట్ మ్యాచ్ని వేరు చేసి చూడాలండి, రెండుని కలిపేస్తున్నారు. ఇప్పుడు భారత టెస్ట్ జట్టులో చోటు కావాలన్నా, వన్డే జట్టులో చోటు కావాలన్నా, T20 జట్టులో చోటు కావాలన్నా ఐపీఎల్ ఎలా ప్రామాణికం అవుతుంది? డొమెస్టిక్ క్రికెట్ని చంపేస్తున్నాం మనం. కిషోర్ గారికి మనం చెప్పాల్సిన, చూశారు మీరంతా, డొమెస్టిక్ క్రికెట్ నుంచే కదా గొప్ప గొప్ప ఆటగాళ్ళు. భారత క్రికెట్ లెగసీ అంతా డొమెస్టిక్ క్రికెట్ మీదే ఉంది. దాన్ని వాళ్ళ రంజీ ట్రోఫీ నా మాత్రం, ఈ మిగతా మ్యాచ్లన్నీ నా మాత్రం. ఐపీఎల్ఏ మన క్రికెట్ సంవత్సరానికి 2 నెలలు జరిగే ఐపీఎల్ని భారత క్రికెట్ అంటే ఐపీఎల్ఏ అనే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. దీంతోనే ఈ దుష్పరిమాణాలన్నింటి కారణం ఏంటంటే ఐపీఎల్ డబ్బులు కావాలి, క్రికెట్ వ్యవస్థకి డబ్బులు అనేది పంప్ చేస్తుంది ఐపీఎల్, అంతవరకే పెట్టాలి దాన్ని. ఇప్పుడు ఇంకోటి చూసాం మనం, ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ తీసుకోండి, T20 సిరీస్ తీసుకోండి, అక్కడ లాంగ్ బౌండరీస్. ఐపీఎల్ కోసమేమో మీరు ఆకర్షణీయంగా ఎక్కువ సిక్సర్లు రావాలని బౌండరీ లైన్ని ఇంటెన్షనల్గా తగ్గించేశారు. ఇక్కడేమో అలవాటుగా అలా 6 ఇటు కొడితే 6 అటు కొడితే 6 360 డిగ్రీస్లో 6లు కొట్టే మనగాళ్ళు మన దేశంలో. అక్కడికి వెళ్ళంగానే మాత్రం చేతులు ఎత్తేసి క్యాచ్లు ఇచ్చేసి వచ్చేసి స్పిన్ బౌలర్ కూడా వికెట్లు ఇచ్చేసి అలా అయిపోయింది. మన ఫెయిల్యూర్కి అదొక కారణం. కనుక వీళ్ళు కోచింగ్లో వాళ్ళకంటే మనం గొప్ప కాదు, కానీ నేను అనుకోవటం లాంగ్ బౌండరీ లైన్స్ పెట్టి ఈ వైభవ్ సూర్యవంశీ కానీ ఇంకోళ్ళు కానీ సిక్సర్ హిట్టర్స్ అందరూ ఉంటే శివన్ దుబే కానీ అలా ప్రాక్టీస్ చేయించి ఆ 6లు కొట్టి చేస్తే ఈ షార్టర్ బౌండరీ లైన్స్ సిక్సర్లు అనేది ఈజీ.
అవి చేస్తూ ఉండొచ్చు కూడా నేను వికెట్స్ వికెట్స్ అయితే మరి రోడ్లు వేసేస్తున్నారు అసలు ఎనీబడి కెన్ అన్నట్టుగా ఉంది అది. మనం ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసాం శివ. మిగతా 2 మాంచెస్టర్ కానీ ఇవన్నీ తీసుకుని లార్డ్స్కి వచ్చేటప్పుడు చూడండి మీరు ఎంత ఈజీ వికెట్ అది. చేసింగ్ కిషోర్ గారు అన్నట్టు మిడిల్ ఆర్డర్లో కనుక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ఎవరన్నా ఇంకా కొంతసేపు ఉండగలిగితే అది పెద్ద సమస్య కాదు. మనం 27 పరుగులతోనే ఓడిపోయాం. ఒక్క పార్ట్నర్షిప్ పడి ఉంటే మనం చేసేవాళ్ళం. కరెక్ట్. కనుక ఏంటంటే ఈ వికెట్లు ఇంగ్లాండ్ కూడా భారత్ లాగా తయారవుతున్నాయి. ఈ స్వింగింగ్ వికెట్లు ఇదివరకు ఇంగ్లాండ్ అంటే స్వింగ్ అయిపోద్ది అది ఇది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనపడలేదు. ఫస్ట్ 2 వన్డేస్ లో కొంత డిఫరెన్స్ ఉంది. ఆ వెదర్ ఇది అవన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే ఐపీఎల్తో వచ్చే నష్టాలని లాభాలే చూసుకుంటున్నాం మనం. ఆ లాభాలతో మురిసిపోతుంది. కానీ బీసీసీఐ ఐపీఎల్తో జరిగే నష్టాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. రంజీ ట్రోఫీని క్రైటీరియాగా తీసుకోవాల్సిందే. ఐపీఎల్ ఒకటే కాదు, ఐపీఎల్ని వైట్ బాల్ క్రికెట్కి తీసుకోండి, వన్డే క్రికెట్కి తీసుకోవాలి. తీసుకుని రంజీ క్రికెట్కి మాత్రం టెస్ట్ క్రికెట్ మీరు అన్నట్టు WTCలో మన ప్రమాణాలు మెరుగుపడాలంటే టెస్ట్ క్రికెట్ స్పెషలిస్టులు కావాలి. అసలు ఒక 50 ఓవర్లు వేసి స్పిన్నర్ని చూపెట్టిన వాళ్ళు ఇండియన్ క్రికెట్లో. లెగ్ స్పిన్నర్ బోతద్దం పెట్టి ఎత్తికినా లెగ్ స్పిన్నర్ లేడు. మీరు ఇంతకుముందే చెప్పారు మనకు స్పిన్ లెగ్స్ విను మనకటి కాడి నుంచి బాబు నట్కాడి కాడి నుంచి గొప్ప గొప్ప స్పిన్నర్లు ఆ పరంపర మనకు వచ్చింది. బిషన్ సింగ్ బేడి, వెంకటరాఘవన్, ప్రసన్న. అసలు ఒకే టైంలో చంద్రశేఖర్ ఈ 4గురిలో 3గురికి ప్లేస్ ఇవ్వడానికి ఎవరిని తీసేస్తారు, వెంకటరాఘవన్ పక్కన పెడతారు, ఆ ప్రసన్నాన్ని పెడతారు, ఇట్లా మనం చర్చించుకునేవాళ్ళం. మనం జర్నలిస్టులుగా కూడా నాకు బాగా గుర్తు సేవ. భారత్ స్పిన్నర్లకు పుట్టినిల్లు భారత్. స్పిన్నర్లకు ఎప్పుడు ఇదే స్టార్ట్ చేసేవాళ్ళం స్పిన్ బౌలింగ్తోనే. బేడీ బౌలింగ్కి వస్తే కొత్త బంతితోనే డెబ్యూటెంట్స్ని తీసేయటంలో పడగొట్టడంలో బేడీ తర్వాత ఎవరైనా మ్యాజిక్ చేస్తాడు ఈ విధంగా అనుకునేవాళ్ళం మనం. ఇంకోటి శివ, ఇక్కడ మీరు అవుట్పుట్ ఏమి ఇస్తున్నారు, టాలెంట్ ఉందా, ఫిట్నెస్ ఉందా, కిషోర్ గారు చెప్పినట్టు ఇవన్నీ ఉండాలి. అంతేగాని వయసు ప్రామాణికం కాదు. మనం చూసాం బాబ్ సిమ్సన్ ఎన్నేళ్ల వయసులో ఆస్ట్రేలియా కెప్టెన్సీ చేశాడు. బాయ్కాట్, బ్రెయిన్ క్లోజు వీళ్ళంతా వెనకటి రోజుల్లో క్రికెటర్లు 40 ఏళ్ళు 35 ఇది ఇంత వామప్ ఫిజికల్ ట్రైనర్లు స్పెషలిస్టు కోచ్లు వీళ్ళెవరు లేని రోజుల్లోనే గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు వేయటం. ఎంఎల్ జయసింహ గారి రోజుల్లో గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు వేయటం. పటావడి రోజుల్లో ఇక్కడికి వచ్చేసేవాళ్ళు గ్రౌండ్లోకి. రంజీ ట్రోఫీ మ్యాచ్లో అప్పుడు అదే చూసేవాళ్ళం. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇవాళ వచ్చేటప్పుడు క్రికెట్ స్వభావాలు మారిపోయినాయి. దానికి తోడు ఏంటంటే అప్పుడు రంజీ క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఉండేవి, ఫార్మేట్లు పెరిగినాయి, డిమాండింగ్గా ఉంది క్రికెట్. దానికి తగ్గట్టు క్రికెటర్లు కూడా కోపప్ అవుతున్నారు, వాళ్ళకి సదుపాయాలు అన్ని రకాలుగా ఉన్నాయి సభ. కానీ బీసీసీఐ మాత్రం కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనం ఏ క్రికెటర్ని కదపండి, అసలు క్రికెట్ అంటే ఏదైనా ఉంటే అది మదర్ ఆఫ్ ఆల్ టెస్ట్ క్రికెట్ అని చెప్తారు. కానీ వాళ్ళు షార్ట్ టర్మ్లో డబ్బులు వచ్చేది ఏదో గ్యాంబ్లింగ్ లాగా తయారైంది. అంటే మనం మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఆయా కంట్రీస్లో T20 ఆడుతున్న వాళ్ళు, వన్డే ఆడుతున్న వాళ్ళు, టెస్ట్ టీంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అప్రోచ్ మళ్ళీ టెస్ట్ క్రికెట్కి అనుగుణంగా మారిపోతుంది. అది మన దగ్గర ఎందుకు మారట్లేదు అని. అసలు టెస్ట్ క్రికెట్కి కృష్ణ గారితో ఒక విషయం నేను 100% ఏకీభవిస్తా. రంజీ ట్రోఫీ ఫార్మాట్, రెడ్ బాల్ ఫార్మాట్, మీకు మనం అందరికీ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన ఒక కేసు చెప్తాను. సర్ఫరాజ్ ఖాన్ ఎగ్జాంపుల్ తీసుకో. వండర్ఫుల్ క్రికెటర్, రంజీలో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు, గొప్ప యావరేజ్ కూడా ఉంది. ఏమైంది తన పరిస్థితి? వై హీ వాజ్ నాట్ గివెన్ ఛాన్సెస్? మిగతా వాళ్ళకి అవకాశం అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు కనబడింది, మనం ఖచ్చితంగా ఇది ఇలానే ఉంది అని చెప్పలేనిది ఏంటంటే కొంతమంది వైపు టీమ్ మేనేజ్మెంటు, సెలెక్షన్స్, లేకపోతే బోర్డు కొంతమంది వైపు షిఫ్ట్ అవుతున్నది అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని చెప్పలేము. అదేంటంటే బీసీసీఐ గురించి మాట్లాడితే మన పరిస్థితి ఎట్లా ఉందంటే మీడియా అయినా ఎవరైనా సరే ఎనలిస్టులు అయినా దేవతా వస్త్రాలు కట్టుకున్నారు వాళ్ళు. ఏమి అనలేము, ఎవరు గట్టిగా అనలేరు పరిస్థితి ఏంటంటే. కానీ ఖచ్చితంగా లొసుగులు కనబడుతున్నాయి. కొంతమందికి ఎందుకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొంత ఆవేశం ఎక్కువ. కృష్ణమాచారి శ్రీకాంత్కి రైట్ ఫ్రమ్ హిస్ ప్లేయింగ్ డేస్, తను సెలెక్టర్గా చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు వీ నో హిమ్ వెరీ వెల్. ఏమంటాడు, తిలక్ వర్మ గురించి ఒక కామెంట్ చేశాడు, ఆడలేకపోతున్నాడు స్పిన్. కానీ స్టాట్స్ పరంగా చూస్తే ఇవాళ
మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మనే హ్యాస్ గాట్ ద బెస్ట్ యావరేజ్. కరెక్ట్. తిలక్ వర్మ ఒక్కడు మ్యాచ్ గెలిపించలేడు, కానీ ఆ సందర్భం పరిస్థితి వచ్చినప్పుడు తిలక్ వర్మ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీరు ఒట్టిగానే తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా ఎలివేట్ చేయరు కదా. బట్ తిలక్ వర్మను ఒక్కనే ఎందుకు మీరు సింగిల్ అవుట్ చేయాలి? ఈ రకమైంది మన హైదరాబాద్ క్రికెటర్ సంబంధించి లక్ష్మణ్ విషయంలో కూడా అయింది. లక్ష్మణ్ వరల్డ్ కప్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ టూర్ నుండి వచ్చిన తర్వాత ఈ వాజ్ ఎ సర్టెనిటీ లక్ష్మణ్ వరల్డ్ కప్కు. కానీ కృష్ణ గారు చెప్పినట్టు ఇంకొక ప్లేయర్ని పట్టుకొచ్చారు. రైట్, రాయుడు విషయంలో జరిగింది. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సిరాజ్ కూడా మీకు సింపుల్, వై సిరాజ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ T20 స్క్వాడ్? వై కాంట్ ఇంగ్లీష్ కండిషన్స్ లో మీకు ఆ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా గెలిపించాడు కదయ్యా మిమ్మల్ని సిరాజ్. ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ ద మ్యాచ్ అద్భుతమైన బౌలింగ్. అలాంటి సిరాజ్ మరి ఐర్లాండ్ కో ఇంగ్లాండ్ కో పోయినప్పుడు ఉన్న అనుభవంతో ఆడాలి కదా. అందుట్లో ఆల్ మీకు బుమ్రా రెస్ట్ ఇప్పుడు లాస్ట్ ఈ 1.5-2 years కానీ 3 years నుండి అయినా సరే హర్షిత్ రాణా ఉండగా మీరు వాళ్ళు వీళ్ళు అంటారు ఏంటండి మీరు? హర్షిత్ రాణా అంటే అద్భుతమైనటువంటి ఆల్రౌండర్, గొప్ప బ్యాట్స్మన్, గొప్ప బౌలర్, అట్లాంటి హర్షిత్ రాణా ఉండగా మీరు ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తే సార్. ఇక్కడ ఒకటి నేను ఐ బై యువర్ సర్కాజం, నో ఇష్యూ, నాకు అర్థమవుతుంది. కానీ పరిస్థితి ఏంటంటే సిరాజ్ మీకు బుమ్రా లేని టైంలో ప్రతిసారి బుమ్రా ఉంటాడా ఉండడా ఇవన్నీ మాట్లాడుకున్నాడు. సార్ మనం కూడా తప్పు చేస్తున్నాం, బుమ్రా లేడు ఆ మ్యాచ్లో బుమ్రా. వై సిరాజ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది T20 స్క్వాడ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించిన ప్లేయర్ కదా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ ఒక యార్డ్ స్టిక్ ఏదైతే ఉందో సెలెక్షన్ క్రైటీరియాకి సంబంధించి మీరన్న హర్షిత్ రాణా ఎగ్జాంపుల్ అయినా మిగతావైనా కన్సిస్టెన్సీ లేదు. కొంతమందికి అవకాశాలు ఎక్కువగా దొరుకుతున్నాయి, కొంతమందికి అవకాశాలు అసలు పూర్తిగా మృగ్యమవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇన్ బిట్వీన్ సంజు శాంసన్ లాంటి వాడు పాపం ప్రతిసారి అగ్ని పరీక్ష, శీల పరీక్ష, ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ పోవాలి. ఇది ఎందుకు? మీరు ఓడిఐ మీరు వరల్డ్ కప్ గెలిచిన ఆ టీం క్యాప్టెన్ని పక్కన పెట్టారు, ఫేర్ ఎనఫ్. మరి 3 మ్యాచ్లు చావోరేవో అన్న 3 మ్యాచ్ల్లో రైట్ ఫ్రమ్ ద సెమీస్ అండ్ ఫైనల్, దానికంటే ముందు క్వాలిఫైయర్ ఏదైతే అవకాశం ఉండదో అది, ఈ 3 మ్యాచ్ల్లో 80+ చేసిన శాంసన్ వై ఈజ్ నాట్ బీయింగ్ గివెన్ ఎ ఛాన్స్? ఈ ప్రశ్నకి సమాధానాలు దొరుకుతాయి కనుక దొరుకుతాయి. అంటే ఇందాక మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, మనకి ఏ ప్లేయర్ని ఎందుకు పిక్ చేసాం, ఏ ప్లేయర్ని ఎందుకు పిక్ చేయలేదు, దాన్ని సవివరంగా వాళ్ళు చెప్పేవాళ్ళు. విత్ స్టాట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు చెప్పేవాళ్ళు. ఫలానా కారణం వల్ల మేము ఇట్లా అనుకున్నాం, అందువల్ల ఈ ప్లేయర్ని తీసుకోలేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు మీడియాకి. ఆ రెస్పాన్సిబిలిటీ తనం ఇప్పుడు ఎవరి దగ్గర కూడా లేదు. మరి ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్. తిలక్ వర్మ ఫెయిల్యూర్కి ఇంకొక కారణం అతని బ్యాటింగ్ రాకో, లేకపోతే చేత కాకో, లేకపోతే అద్భుతమైన ప్లేయర్ కాకో కాదు, అన్సర్టనిటీ. నువ్వు ఏ ఆర్డర్లో వస్తావో నీకే తెలియదు, ఆర్డర్లో ఏం ఆడాలో నీకు తెలియదు. కింద బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు, టెరెండర్లు ఉంటారు. వీడు వస్తాడు బ్యాటింగ్కి, వాడు కొట్టడానికి లేదు, ఆపడానికి లేదు. అప్పటికి మీకు 3-4 వికెట్లు పోతాయి. అదే అంటున్నాను. మీకు T20లో ప్రత్యేకించి ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మెయింటైనింగ్ ద టెంపో. ఒక రిలే రేస్ లాగా మీరు ఆ బ్యాటర్ని అందుకొని ముందుకు పోవాలి. అతను ఒకటి భారీ షాట్లు కొడితేనేమో పొరపాటున అవుట్ అయ్యే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అవుట్ అయ్యాడు అనుకోండి, ఇర్రెస్పాన్సిబుల్గా భారీ షాట్లు కొట్టి అవుట్ అయ్యాడు, నెమ్మదిగా జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా, 20 ఓవర్లు ఉన్నాయి కదా అంటాడు. ఆ 20 ఓవర్లు ఈ వికెట్లు ఉండాలి కదా, ఇక్కడ స్టాండ్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, పక్కన ఉండాలి. మా అతన్ని అట్లా కన్ఫ్యూజన్లో అతన్ని పడేసి తిలక్ వర్మ లాంటి ఒక గిఫ్టెడ్ ప్లేయర్ని చివరికి వాడు చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోయి నేను అసలు నిజంగా నేను ప్లేయర్నైనా, నా జీవితం నేను ఎందుకు ఇట్లా అయిపోయాననే పరిస్థితి వాడు తెచ్చిపెడితే వాడు వైస్ కెప్టెన్సీ ఎట్లా చేస్తాడు? సీనియర్ క్రికెటర్, రిటైర్డ్ క్రికెటర్స్ అయినా చాలా మంది చాలా సందర్భాల్లో దే ఆర్ ప్రిటీ ఇర్రెస్పాన్సిబుల్. గేమ్కు సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, ఆర్గనైజ్డ్గా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఈ సోషల్ మీడియాకు అలవాటు పడి రిటైర్డ్ క్రికెటర్సు ఒక స్థాయిలో ఆడిన వాళ్ళలో చాలామంది కూడా పలు సందర్భాల్లో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడు. కుల్దీప్ యాదవ్ టీంలో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్
ఇప్పుడు నువ్వు ఎట్ట వాషింగ్టన్ సుందర్ మీద, లేకపోతే ఇంకో కృణాల్ పాండ్యాల మీద, లేకపోతే ఇంకొకటి మీద నువ్వు ఎవడి మీద ఇంకోటి పెడుతున్నావు. బ్రాడ్ అని కొత్త 6.5 అడుగుల ఫాస్ట్ బౌలర్ తీసుకొచ్చారు. 10 ఓవర్లో 70 వికెట్లు వస్తున్నాయి 1-2, కానీ 70 నుంచి 90 పరుగులు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు అతను. బౌలింగ్ కోచ్ అసలు అక్కడ ఎందుకు రెక్టిఫై చేయాలి? చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్. మనకి గతంలో కూడా ఇంత క్రితం కూడా 2-3 ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు అట్లాంటి వాళ్ళు 150 దాకా బౌలింగ్ చేస్తారు వాళ్ళని, కానీ వాళ్ళకి లైన్ అండ్ లెంగ్త్ లేదు. ఆ లైన్ అండ్ లెంగ్త్ లేనప్పుడు మరి మీరు కోచ్లు లేకపోతే అకాడమీలు లేకపోతే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మన బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మళ్ళీ డిఫరెంట్ కోచెస్ ఉన్నారు, చీఫ్ కోచ్ ఉన్నారు, మరి ఏం మానిటర్ చేస్తారు? వాట్ యు థింక్ అబౌట్ సీతాంష్ కోటక్, ద బ్యాటింగ్ కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్? అంటే ఇక్కడ ఒక్కటి నేను కొంచెం అంటే ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో కోచింగ్ ఇచ్చే హై లెవెల్లో మాట్లాడి చేసి ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు, నేను ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ప్రూవెన్ పర్ఫార్మర్స్. ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే ఇండియన్ టీంలోకి వస్తారు. వీళ్ళకి వాళ్ళ బేసిక్స్ ఇంకేదో మనం నేర్పించే ప్రయత్నం చేయకూడదు. వీడియో అనలిస్టులు ఉన్నారు, వీళ్ళు దే స్పెండ్ కన్సిడరబుల్ టైం విత్ ద వీడియో అనలిస్ట్. కానీ మనం చూస్తుంటాం సునీల్ గవాస్కర్ నా గ్రిప్లో చిన్న చేంజ్ చేశాడు, కొంచెం ఇట్లా కొంచెం ఈ పక్కకి ఇట్లా పట్టుకున్నందువల్ల నా పెర్ఫార్మెన్సే మారిపోయిందని ఒక స్టార్ ప్లేయర్ స్టేట్మెంట్ ఇస్తాడు. లేదా వ్యూ రిచర్డ్స్ విజిట్ చేసినప్పుడు నాకు ఇట్లా చేశాడు, కొంచెం నువ్వు పట్టుకునే సందర్భంలో ఈ వేలు కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది, అందువల్ల నువ్వు చాలా అద్భుతంగా రాణించగలుగుతావు అని చెప్పాడు. అదే రకంగా నేను ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టాను అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు అది ఆ ఆస్పెక్ట్లో చూస్తే కనుక మనమేమి వాళ్ళని అంటే గవాస్కర్ కంట్రిబ్యూషన్, రిచర్డ్స్ కంట్రిబ్యూషన్, వాళ్ళకి ఇచ్చిన సలహాను మనం తక్కువ చేసి చూడలేము. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు ఒక పర్టికులర్ సీజన్ తర్వాత సమస్య ఏంటంటే మళ్ళీ ఐపీఎల్కే వస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎర్లియర్ మీకు మన సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? జూలై ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యేది. డొమెస్టిక్ ఈజ్ టు ప్లే టిల్ మార్చ్, మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చ్ సీజన్ అయిపోయేది, రైట్? ఏదన్నా అవుట్ స్టేషన్ టూర్స్ ఏమన్నా ఉండాయంటే ఇంగ్లాండ్కి వెళ్తే జూలైలో వెళ్ళేవాళ్ళం, ఆస్ట్రేలియా అయితే కనుక నవంబర్, డిసెంబర్, జాన్ ఆ టైంలో, న్యూజిలాండ్ అయినా సిమిలర్ లైన్స్, మిగతా అయినా సబ్ కాంటినెంట్ టీమ్సే. ప్లేయర్స్కు ఆఫ్ సీజన్లో వెనక్కి వెళ్ళి మళ్ళీ కోచెస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫిజికల్లీ స్ట్రాంగ్ కావడానికి, ప్లస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ మిస్టేక్స్, బ్యాటింగ్లో ఫెయిల్యూర్ కారణం ఏంటి, ఒక బౌలర్ ఎదుర్కోవడం ఒక బౌలర్ని ఎందుకు కష్టమవుతుంది, ఏదో షార్ట్ పిచ్డ్ బౌలింగ్ ఎదుర్కొంటున్నాం, ఇబ్బంది పడుతున్నామా, ఇంకా రకరకాలుగా బ్యాక్ ఫుట్ గేమ్ అయినా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ కూడా. బౌలర్స్ అయితే కనుక రన్అప్ ఎలా ఉంది, నో బాల్స్ వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాము, వైడ్ ఎందుకు, మనం యాంగిల్స్, ఇవన్నిటి మీద దే యూస్ టు హ్యావ్ ఎనఫ్ టైం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చింది అని అంటే మేము పోయి మళ్ళీ బేసిక్స్ నేర్చుకోవడానికి, బేసిక్స్ కరెక్ట్ చేసుకోవడానికి పోతున్నాం అని అంటే వాడిని మళ్ళీ పక్కన పడేస్తారు. అందుకని రెస్ట్ ఇవ్వడము, లేదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో అక్కడ జరుగుతుంది. లక్ష్మణ్ అండ్ టీమ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఎట్ సిఓఈ. కాకపోతే ప్లేయర్స్ కూడా ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన ప్రెషర్సు, ప్లస్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, ప్లస్ ఇండియన్ టీంకు సంబంధించిన వేరియస్ ఫీల్డ్ వాటిలలో ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేయాలి. దే ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి శివ, నేను అనుకునేది ఏంటంటే మనం ఇన్ని రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ మీడియా పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి. ఎందుకంటే మనం మీడియా రంగం నుంచి వచ్చిన వాళ్ళం, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు క్రెడిబిలిటీ పోయింది. నేను రాజకీయ వార్తలు రాయటమే కాదు, క్రీడా వార్తలు కూడా, స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్లో కూడా, పర్టికులర్గా క్రికెట్ దగ్గరికి వచ్చేప్పటికి ఈ స్పెక్యులేషన్స్, మనమే ఊహాగానాలు, ఏదో గంభీర్ గారు చెవిలో చెప్పినట్టు, లేకపోతే జేషా గారు ఏదో వీళ్ళకి పిలిచి మాట్లాడినట్టుగాను, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, గాల్లో కాల్పులు జరిపేయటం మనం చూసాము రీసెంట్గా. ఈ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అని వారం రోజుల నుంచి ఊదర కొట్టేశారు. లార్డ్స్ వన్డే మ్యాచ్కి 2 రోజుల ముందు నుంచి, తర్వాత ఒక రోజు మనం 138 అవగానే గప్చిప్ సైలెంట్ అయిపోయింది అంతా. అసలు ఇవన్నీ అవసరమా? కన్స్ట్రక్టివ్గా కిషోర్ గారు చెప్పినట్టు ఏదైనా రిపోర్టింగ్ కానీ, న్యూస్ కానీ, ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. కానీ ఊహాగానాలతో సాగేవి,
అది జరిగింది ఇది జరిగింది వీళ్ళది అన్నారు వాళ్ళది అన్నారు. లేకపోతే ఈ విజువల్ మీడియా వచ్చినాక ఇంకొక ప్రాబ్లం తయారైంది. కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ గంభీరంగా కొరకొర కోహ్లీ చూస్తే డ్రెస్సింగ్ రూమ్లో ఇద్దరు తిట్టుకున్నట్టే అని దాని నుంచి ఆ విజువల్లో ఆ క్లిప్ పెట్టుకుని మన స్టోరీ అది కూడా అయింది. బుమ్రా, రోహిత్ అండ్ కోహ్లీ ముగ్గురు కూర్చున్నారు డ్రెస్సింగ్ రూమ్లో. ఆ ఫోటో వేసి కోహ్లీ అతను బుమ్రా మొహం అంతా కూడా చిన్నపోయింది. ఇట్ ఇండికేట్స్ దట్ రోహిత్ శర్మ విల్ బి అనౌన్సింగ్ హిస్ రిటైర్మెంట్ టుమారో అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టేశారు కింద ఒకటి. గురునాథ్ శర్మ గారు బయలుదేరారు వాళ్ళ అబ్బాయి ఆటని చివరిసారి చూడటానికి. ఇవన్నీ లింకులు ఒకదానికి ఒకటి పెట్టి స్పెక్యులేషను లేదా లైక్స్ పెంచుకోవటానిక, రేటింగ్ పెంచుకోవటానిక. ప్రింట్ మీడియాలో కూడా ఇవి ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ ఇది మీరు ఇట్లా మాట్లాడారు అనుకోండి, మీకు నెక్స్ట్ మూమెంట్లో ఒక గంట తర్వాత ట్రోల్స్ వస్తాయి. ప్రవచనాలు చెప్పకండి అంటారు. ఎందుకంటే పీపుల్ వాంట్ దట్. బెర్నార్డ్ షా, ఐరిష్ రైటర్ అండ్ ఫిలాసఫర్, బెర్నార్డ్ షాది ఒక ఫేమస్ కోట్ ఉంది జర్నలిజంలో, మా సీనియర్ ఎడిటర్స్ చెప్పేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పీపుల్ వాంట్ టు నో ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. ఇది అయిపోయింది పరిస్థితి. అందుకని మీకు ఈ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా ఇంకోటి పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. ఆ ఒక్క నిమిషం ఇలా చేస్తూ పోతే ఒక రీల్ కనబడుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ చూస్తారు, అయిపోయింది. దానికి సంబంధించిన ఒక కనెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని గురించి మళ్ళీ కామెంట్లు ఇంకా మొదలవుతాయి. ఎందుకంటున్నా అంటే మీరు అన్నట్టు హైప్కి సంబంధించి మనం ఇనీషియల్గా మాట్లాడుతూ నేను చెప్పాను, వీఆర్ ఇన్ లివింగ్ ఇన్ ఎ హైప్డ్ వరల్డ్. నిజమైన క్రికెట్ని ఆస్వాదిస్తున్నామా అంటే ఇవాళ మీకు నాకు కృష్ణరావు గారికి నిజమైన క్రికెట్ అంటే టెస్ట్ క్రికెటే. కానీ T20 వచ్చింది, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, మధ్యలో ఓడిఐ వరల్డ్ కప్ 2 సార్లు గెలుచుకున్నాం మనం. కాబట్టి ఫర్ ద జనరేషన్ నెక్స్ట్ ఆర్ కమింగ్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఏంటి, T20 ఈజ్ ద ఫార్మాట్. కరెక్ట్. ఎస్. ఎనీవే భారత జట్టు మళ్ళీ టెస్ట్ క్రికెట్లో కూడా అద్భుతంగా రాణించేలా BCCI చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్లేయర్స్లో అభద్రతాభావం కానీ కన్ఫ్యూజన్ కానీ ఇవన్నీ లేకుండా అంతా సంఘటితంగా భారత జట్టు కోసం, భారతదేశ విజయం కోసం, భారతదేశాన్ని తాము ప్రాతినిధ్యం వహించేటటువంటి గౌరవానికి తగినట్టుగా ఆడే విధంగా వాళ్ళందరూ కూడా తయారవ్వాలి. ఆ రకమైనటువంటి వాతావరణం వాళ్ళకి కల్పించాలి. డ్రెస్సింగ్ రూమ్ హాయిగా ఉండాలి ఎప్పుడు కూడా. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత జట్టు మళ్ళీ విజయాల బాట పట్టడం పెద్ద సమస్య కాదు. స్పోర్ట్స్లో గెలిపోవటం సహజమైన విషయం, చాలా సహజమైన విషయం. ఎవరు ఓడతారు, ఎవరు గెలుస్తారు అనేది పెద్ద సమస్య కాదు. కానీ కిషోర్ గారు చెప్పినట్టుగా మన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, లాస్ట్ బాల్ వరకు మనం ఎంత ఫైట్ చేశాం, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ స్థితికి భారత జట్టు త్వరలోనే చేరుకోవాలని WTCలో కూడా ఈసారి ఎట్లాగో మనకు అవకాశం ఉంటుందని అనుకోవట్లేదు. వచ్చే WTCలో అయినా కనీసం మనం టైటిల్ గెలవాలని కోరుకుందాం. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. మనతో పాటు ఇప్పటివరకు చక్కటి విలువైనటువంటి విశ్లేషణ కామెంట్స్ ఇచ్చినటువంటి కిషోర్ గారికి, అట్లాగే కృష్ణారావు గారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.